ఈ నిర్దయగల రాణి అడవిలోని చెరువులో విషం కలిపేస్తుంది. దాంతో చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. అప్పుడు చెరువు దగ్గర మేతమేస్తున్న ఆవుకు అనుమానం వస్తుంది. అది వేగంగా చెరువు దగ్గరకు పరిగెత్తుతుంది. అక్కడ చేపలన్నీ చెరువు ఒడ్డున చచ్చిపడి ఉండడం చూస్తుంది. ఆ క్షణంలో ఆవుకు ఈ నీటిలో విషముందని అర్థమవుతుంది. అప్పుడు ఆవు చేపలను కాపాడాలని అనుకుంటుంది. అది ఆగకుండా శివుని పురాతన ఆలయం వైపు పరిగెత్తుతుంది. ఆవు ఆలయానికి చేరుకొని ప్రాంగణంలో కూర్చుంటుంది. అక్కడ ధ్యానముద్రలో ఓం నమః శివాయ జపించడం మొదలుపెడుతుంది. కొంతసేపటికి ఆవు యొక్క నిజమైన ప్రార్థన విని పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఆవు జరిగినదంతా చెప్పినప్పుడు పరమశివుడు చచ్చిపోయిన చేపల దగ్గరకు వెళుతాడు మరియు తన నీలకంఠంలో నదిలోని విషమంతా తాగేస్తాడు. దాంతో అన్ని చేపలకు మళ్లీ ప్రాణం వస్తుంది. అప్పుడు చేపలన్నీ సంతోషంగా నీటిలో ఆడుకోవడం మొదలుపెడతాయి. మహాదేవుని గొప్పతనానికి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.